వెల్కమ్ బ్యాక్ టు డే 70 డైట్ వీడియో. డే 1 నుంచి డే 70 వరకు జర్నీ అనేది ఈజీ కాదు. వెయిట్ స్లోగా తగ్గింది, బాడీ టైర్డ్గా అనిపించింది, మైండ్లో చాలా డౌట్ వచ్చింది, ఇది వర్క్ అవుతుందా లేదా అని డౌట్ వచ్చింది. కానీ ఒక విషయం అర్థమైంది, రిజల్ట్ స్పీడ్ కాదు, కన్సిస్టెన్సీ ఇంపార్టెంట్. ఈ డేస్లో నేను వెయిట్ కోసం కాదు, నా హెల్త్ కోసం కంటిన్యూ చేశాను. ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందు చాలా మాట్లాడుకుందాం. హలో అండి, నా పేరు శ్రీవాణి డైరంగ్లా. ఎవరైనా కొత్తగా చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా పక్కన గంట సింబల్ ఉంది కదా, దాని అయితే యాక్టివేట్ అయితే చేసుకోండి. ఓకేనా? ప్లీజ్ లైక్ చేయండి. లైక్ చేస్తే నేను నా వీడియోస్ అనేది చాలా మందికి రీచ్ అనేది ఉంటుంది. ఇంకా స్కిప్ చేయకుండా చూడండి. ఈరోజు వెయిట్ వచ్చేసి 67.85 అనమాట. ఈరోజు నిన్న బర్గర్ తిన్నాక కూడా నేను మంచి వెయిట్ అయితే అంతే ఉన్నా, పెరగలేదు, తగ్గలేదు. చాలా హ్యాపీ. చెప్పిన కదా, మనం స్కిప్ చేయకుండా మనం చేస్తూ ఉంటే ఫలితం అనేది మంచిగా వస్తుంది. అంతే నేను చెప్పేది. ఈరోజు హాట్ వాటర్ వచ్చేసి గ్రీన్ టీ తీసుకుంటున్నా. ఒక 10:30కి అట్లా తీసుకున్నా. ఎక్సర్సైజ్ అయిపోయినాక ఎక్సర్సైజ్ ఈరోజు స్టార్ట్ చేసిన. ఎందుకంటే నిన్న బర్గర్ కదా, నేను అందుకే ఈరోజు బర్గర్ తినేసి రేపటి నుంచి ఇంక ఎక్సర్సైజ్ కూడా స్టార్ట్ చేసేది ఎట్లా అయినా అనుకున్నాను అనమాట. అందుకోసమే ఒకరు కామెంట్ చేసిర్రు, మీరు ఎక్సర్సైజ్ చేయకుండా వెయిట్ తగ్గిరు అనేసి. నేను లేదండి, నేను ఎక్సర్సైజ్ ఫస్ట్ నుంచి చేస్తున్నా. కాకపోతే నాకు January 3 నుంచి గ్యాప్ వచ్చింది, డైట్ చేయలేదు, ఆపేసిన. ఫంక్షన్ ఉండే, ఇంకా 20 days అసలు డైట్ లేదు, ఏం లేదనమాట. ఇంకా ఈరోజు లంచ్ వచ్చేసి రైస్, చికెన్ కర్రీ, ఇంకా గోంగూర పచ్చడి, ఆమ్లెట్, క్యారెట్, ఇంకా బాదం పప్పు అనమాట. ఇది నా రోజు లంచ్. ఈరోజు లంచ్ ముందు నేను డైట్ స్టార్ట్ చేసే ముందు అయితే నేను దీపావళి ఫొటోస్ మీకు చూపించాను కదా, 5 kgs వెయిట్ లాస్ జర్నీలో. నాకు మిర్రర్లో చూసుకున్న నా ఫొటోస్ నేను చూసుకున్న చాలా ఇబ్బందిగా, ఎందుకు ఇంత లావ్ అయిపోయినా, ఎందుకు ఇట్లా అనిపించేది. ఎప్పుడు డైట్ చేసినా సరే మధ్యలో ఆపేసేదాన్ని. నా డ్రెస్సులు అన్నీ చాలా ఫిట్ అవ్వట్లేదు అనమాట. ఇప్పుడు అన్నీ సరిపోతున్నాయి. నేను ఒక 9 kgs తగ్గిన. ఇప్పుడు 10 kg అది కూడా తగ్గిపోతుంది. 10 kgs కంప్లీట్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు అన్ని డ్రెస్సులు ఫిట్ అవుతున్నాయి. నాకు ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది. ఇంకా నా బాడీలో ఉన్న బరువు అంతా దిగిపోయి నాకు చాలా అల్కిగా అనిపిస్తుంది అనమాట. వెయిట్ అనేది తగ్గిపోయి. అది నేను ప్రతిసారి చెప్పేదంతా ఈరోజు స్టార్ట్ చేస్తా, రేపు స్టార్ట్ చేస్తా అనేది కాదండి. మీరు ఎప్పుడు అనుకుంటే అప్పుడు స్టార్ట్ చేయండి. చాలా ఈజీ వెయిట్ తగ్గడం అనేది. మనము వెయిట్ ఎంత తగ్గుతుంది, రోజు వెయిట్ మిషన్లో తగ్గుతూనే మనకి నేను డైట్ చేస్తాను అట్లా అనుకోకండి. వెయిట్ తగ్గినా లేకున్నా కూడా మీరు డైట్ అనేది రోజు చేయండి. తప్పకుండా మీకు రిజల్ట్స్ అనేది ఏదో ఒక రోజు అనిపిస్తుంది అనమాట. మనం అనుకునే వెయిట్ అనేది రీచ్ అవుతాము. మనం అందరం వెయిట్ లాస్ అనే జర్నీ స్టార్ట్ చేద్దాము. హెల్తీగా వెయిట్ అనేది తగ్గుదాం, ఫ్యాట్ లాస్ అనేది అవుదాం, అందరం హెల్తీగా అవుదాం అనమాట. ఓకేనా? 2 months డైట్ అనేది స్టార్ట్ చేసి నేను మళ్ళీ 20 days అనేది నాకు గ్యాప్ వచ్చింది, డైట్ చేయలేదు. అట్లా అని నేను అబ్బాయి ఇన్ని రోజులు డైట్ చేయలేదు, మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేయాలని ఏం ఆపలేదు కదా. నేను మళ్ళీ డైట్ స్టార్ట్ చేసినా, మళ్ళీ తగ్గుతున్నా. నేను చేసినాక 1.5 kg అనేది లూజ్ అయిన, వెయిట్ అనేది లూజ్ అయినా. ఇట్లాగే మనము ఆపొద్దు. మన గ్యాప్ అనేది వస్తుంటుంది, అడ్డంకులన్నీ వస్తుంటుంది, మనం అసలు ఆపొద్దు. మన కన్సిస్టెన్సీ అనేది ముఖ్యం అన్నమాట. ఓకేనా? ఇది నేను చెప్పాలనుకుంటుంది, ప్రతి వీడియోలో చెప్పేది. మీరు ఏ పరిస్థితులు ఉన్నా, మీ ఇంట్లో నీకు ఏ ఫుడ్ కుదిరితే, ఏ ఫుడ్ ఉందో మీ దగ్గర ఏది ఉంటే అది తినేసేయండి. అందులో ఏది ప్రోటీను, ఏది ఫైబర్ అని తెలుసుకొని తింటే చాలు, అంతే. మనకి కార్బ్స్ అనేది ఎంత తీసుకోవాలి, ప్రోటీన్ అనేది ఎంత తీసుకోవాలి, ఫైబర్ అనేది ఎంత తీసుకోవాలని తెలిస్తే మాత్రం బ్యాలెన్స్డ్ మీల్ తీసుకుంటే మనం ఏంటంటారు ఫ్యాట్ లాస్ అనేది ఈజీగా అయిపోతాము. ఒక రోజుకి ఒక 1 hour, హాఫ్ అన్ అవర్ మీకు వీలు కుదిరినట్టు డైట్, వాకింగ్, ఎక్సర్సైజ్ చేయండి. మీకు వీలుంటే తప్పకుండా 1 hour అన్న ఎక్సర్సైజ్ అయినా వాకింగ్, 2 కుదిరితే 2 చేయండి మీకు. కానీ డైలీ ఒకటే చేయకండి. ఈ విషయాలని నేను 10 kgs వెయిట్ లాస్ జర్నీలో అయితే మాట్లాడతా. నేను చేసిన మిస్టేక్స్ ఏంటి, ఏం కథ అనేసి. ఓకేనా? నేను ఈరోజు ఈవినింగ్ వచ్చేసి చాయ్ అయితే కామన్ కదా నేను తాగడము. ఇది బర్గర్ తిన్న రోజు అనమాట. సారీ అని నా స్టార్టింగ్లో నేను బర్గర్ నిన్న అని చెప్పిన, కానీ ఈరోజు తిన్నా. ఈరోజు అయితే వెయిట్ తగ్గిన అనమాట, నిన్న డైట్ చేసిన దానికి. ఈరోజు బర్గర్ తిన్నదానికి రేపు ఎంత వెయిట్ ఉన్నానో చూడండి. నేను మర్చిపోయి నిన్నటిది అనుకున్నా, నిన్న తిన్నా, ఈరోజు వెయిట్ అనుకుంటున్నా, తగ్గింది బర్గర్ తినడానికి. ఓకేనా? నేను మర్చిపోయినా. అంటే నా దగ్గర వీడియోస్ ఒక వారం కిందే ఉంటాయి అనమాట, నేను మర్చిపోయినా.
మర్చిపోయినా అందుకోసమే. ఇంకా వీడియోస్ ఎడిటింగ్‌లో దీనివల్ల ఇంకా మతిమరుపు ఎక్కువైపోతుంది పిల్లల వల్ల. దీనివల్ల ఇంకా అసలు ఏమైపోతాం పిచ్చి హాస్పిటల్‌లో జాయిన్ అయిపోతాం అనిపిస్తుంది ఒక్కొక్కసారి. జోక్ చేసినా ఏమనుకోకండి, ఓకేనా? ఇంకా వెయిట్ లాస్ విషయానికి వస్తే ఏంది అంటే, మనం ప్రతిసారి వెయిట్ లాస్ జర్నీ స్టార్ట్ చేస్తాం. ఒక 5 డేస్ అట్లా చేయగానే ఆపేస్తాం. ఎందుకు అట్లా? మనం ఫస్ట్ మన బాడీని, మన మైండ్‌ని సెట్ చేసుకోండి. ఫస్ట్ మీ మైండ్ మీరు సెట్ చేసుకున్నారంటే తప్పకుండా మన వెయిట్ లాస్ అనేది అవుతామన్నమాట. ఇంకా అబ్బా వీడియో అయిపోయింది, నేను చూసుకోలేదు, ఇప్పుడు వీడియో అయితే అయిపోయింది, రేపైతే మళ్ళీ కొంచెం కొత్త విషయాలు అయితే మాట్లాడుకుందాం యూజ్ అయ్యేటివి. మీకు వీడియో యూజ్ అయింది, నచ్చింది అనుకుంటున్నా. మీకు వీడియో యూజ్ అయినట్టయితే ఇంకా ఇలాంటి యూజ్ఫుల్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి. మీ లైక్ల వల్ల నా వీడియోస్ అనేది చాలా రీచ్ ఉంటుంది. అలాగే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేసి మోటివేషన్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్, నెక్స్ట్ వీడియో కలుసుకుందాం.